మరలా నడదు. మన బట్టి అన్ని జనుల మధ్య దేవుని నామం దూషించబడకుండేటట్లుగా మనం ఇప్పుడైనా మేలుకొని ప్రార్థన చేద్దాం, ఒకరినొకరు పురుగొల్పుకుందాం. అలాగా ప్రార్థనకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు కాబట్టి అలాగే వెనకబడినటువంటి వాళ్ళు, అభ్యంతరపడి ఆగిపోయినటువంటి వారు, వారందరినీ ప్రభు కొరకు సంపాదిద్దాం అని మనం కూడా అలాంటి ఆ ప్రోత్సాహం పరిచేటువంటి వారు, అలాగే అందరినీ కూడగట్టుకుని ఆ పాడైనటువంటి వాటిని కట్టేటువంటి దానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలి కదా. కొంతమంది ఉంటారు, వారి ప్రేరణతో అనేక కార్యాలు జరుగుతుంటాయి. ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఇదివరకు నేను ఎదుర్కొన్నటువంటి ఒక సహోదరుండే మంచి ఆసక్తి కలిగిన ఆ భర్త స్టేట్ బ్యాంకులో పనిచేస్తూ ఉండేవారు. అంతకుముందు నేను ఒక ఊరు వెళ్ళాను, మీటింగ్ వరకు వెళ్తే అసలు ఇదేం మంది, ఇదేంటి అసలు నాకే ఏంటి ఇంతమంది ఉండి ఒక్కడికన్నా భాగం లేదా అనుకున్నాను. సరే ఆ సంఘానికి అంటే ఆ ఊరు వీళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళారు. మంచి టౌనే, పల్లెటూరే కాదు. సరే ఈ ఫెలోషిప్ మీద ఉన్న ఆ అభిమానంతో ఫెలోషిప్ ఎక్కడ ఏంటి కనుక్కుని వెళ్తే అసలు చాలా ఘోరంగా ఇదే సంఘం అయ్యింది. కానీ అక్కడ సంఘం సరిలేదని ఇంకో చోటకు పోలేదు. కానీ అక్కడికి వెళుతూ కొద్దిగా అవగాహన ఏర్పరచుకుని తర్వాత వారందరినీ ప్రోత్సాహపరిచింది. అమ్మా, మీరు ఇళ్ళ దగ్గరే కూర్చోండి, మీరు మనం మంచి సరే బుధవారం పనులు దూరం రావట్లేదు, మనందరం కూడి ప్రార్థన చేద్దాం. మన కుటుంబాల కొరకు, రక్త సంబంధుల కొరకు, మార్పులను మన భర్తల కొరకు, ఇలాగా వారిని ప్రోత్సహించి అందరిని కూడబెట్టి ప్రార్థన చేయడం అలవచ్చింది. తర్వాత ఇవో మనం కనీసం యూరినల్స్కి వెళ్ళడానికి కూడా మరుగు స్థలం అనేది లేదు, కోట ఏర్పరచుకుందాం. కాబట్టి మీరు చేయగలిగినటువంటి తలాయింతనిగా మీరు చేయగలిగిన సహాయం చేయండి, ప్రభు సహాయం చేస్తారని చెప్పి ప్రోత్సహించి ఏదో వాళ్ళు ఇచ్చిన వరకు మిగతాదంతా ఏమో వేసుకుని ఆ బాత్రూమ్ అవి కట్టేస్తుంది. అలాగే మందిరం నాపురాలు కూడా లేవు. అలాగే ప్రోత్సహించి ఆ నాపురాలు వేసి అది ఎంత బాగా చేసిందో. అయితే సైతాన్ని సహించలేదు. అలా చేసేవారి కొరకు ప్రార్థన చేయాలి. సడన్గా జబ్బు కూడా చనిపోయింది. సరే వెళ్ళాం, చూస్తే మందిరం చాలా ముచ్చటగా ఉంది. అప్పుడు తగ్గిదాని గురించి ఆ పేదలు చెప్పారు చూసారు వాళ్ళు, అయా ఆమె బ్రతుకున్న జనాలు ఇలా చేసిందని. అలాగా వారందరూ ఆమెను గురించి, అయా ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంఘంలోనే చైతన్యం ఏర్పడింది, అందరినీ ప్రోత్సహించి ప్రార్థన, ప్రతిరోజు ప్రార్థన. మధ్యాహ్నం ఏం చేస్తారు, మీరు నెలకాడ కూర్చుని రెండని అలాగా ఆమెకు 3 పిల్లలు వాళ్ళని సముదాయించి పంపి భర్తను బ్యాంకుని పంపి ఛాలెంజ్ చేసి ఎంతో ప్రయాసపడి ఆమె యొక్క కృషిని బట్టి ఇప్పుడు ఈ మందిరం ఇలా చక్కగా ప్రార్థన చాలామంది వస్తున్నారు, అందరూ ఏక మనసు కలిగి ఉంటా ఉన్నారు. ఇలాగ ఇప్పుడు ఈ మందిరం కార్యాలు జరుగుతున్నాయి. ఏమని వాళ్ళు ఏడుస్తూ ఆమె చేసి చెప్పారు, చాలా ఇదే. కాబట్టి అలాగే నెహెమ్యా వలె మనం కూడా ఇవో వెనకబడినటువంటి వారు, దూరం అయినటువంటి వాళ్ళు, అది చీకటి బట్టి పోయిందనో అట్లా విమర్శించకుండా వారి కొరకు ప్రార్థన చేసి మరలా వారిని ప్రభు కొరకు సంపాదించే విధంగా మన కృషి మనం చేయాలి. అందుకే ఆ పౌలు భక్తుడు ఎంత భారం కలిగి ఉన్నాడంటే ఆ రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివినటువంటి భాగంలో క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడిని ఉండి ప్రాణాపాయం ఉందని తెలిసిన, అలాగా హింసిస్తారని తెలిసిన, ఏం చేసినా నేను అలా చేశాను. ఎందుకని దేవుడికి లెక్క చెప్పాలి. అందుకని ఎంతో ప్రయాసపడ్డాడు. జాన్ వెస్లీ భక్తుల గురించి మీరు చదివారు కదా. ఆయన బహువృద్ధుడే, శక్తి నశించిపోయినా కూడా ఆత్మల భారం కలిగి ఉండేవాడు. చాలా జబ్బులు పడ్డాడు. ఆయనకు ఒక కుర్రోడు సహాయంగా ఉంటుండేవాడు, మందులై టయానికి ఇచ్చి. చాలా నీరసించి ఆ కుర్రోడిని పిలిచి అన్నాడు, అబ్బాయి
అగో ఆ కొండ దిగువ ప్రాంతంలో ఉన్న వారికి సువార్త ప్రకటించాలి. ఇప్పటికి కూడా ఒకవేళ నేను ఈ రాత్రి చనిపోయాను అనుకో, నేను దేవుడికి లెక్క చెప్పాలి. కాబట్టి నీవైనా రేపు వెళ్ళి వారికి సువార్త ప్రకటి దేవుని యొక్క ప్రేమ, కలవరి ప్రేమ గురించి చెప్పి రమ్మని చెప్పాడు. అయ్యా నేను చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి, చాలా అనారోగ్యంగా ఉన్నారు, నీరసించిపోయారు అని చెబితే అయినా కూడా ఆయన అలా చెప్పాడు. సరే పడుకున్నారు. తర్వాత తెల్లారేటప్పుడు ఆ కుర్రోడికి మెలకుని చూస్తే లేడు. ఏంటి ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ లేడు. సరే ఏంటి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని ఆలోచిస్తుంటే తెల్లారినాకట గుర్రం మీద బహు నీరసంతో వచ్చాయట. ఈయన వెళ్ళి అయ్యా ఎక్కడికి వెళ్ళారు మీరు, ఇంత బలహీనంగా ఉండి ఎక్కడికి వెళ్ళారంటే ఇగో ఆ కొండకి దిగువ ప్రాంతం వాళ్ళు సువార్త చెప్పి వస్తారు. అయ్యా మీకు బాగాలేదు కదా, ఎందుకు నేను చేస్తున్నాను కదా అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు, జాన్వేశ్వరి గారు, అబ్బాయి ఒకవేళ నువ్వు ఆదమరిసి ఉన్నావు అనుకో, నేను దేవుడికి ఏమి లెక్క చెప్పాను, ఎందుకు నీవు నీ దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఎందుకు నా ప్రేమను వివరించలేదంటే నేనేం చెప్పాను అని చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడికి ఎంతో చైతన్యవంతుడే, అరే ఇలాంటి కురువృద్ధుడు ఇలాంటి వృద్ధాప్యంలో అలాగా శక్తి ఉడికిన సమయంలో కూడా ఆత్మల కొరకు ఎంత కృష్ణగా ఉన్నాడు, నేను కలిగి ఉండాలని జాన్వేశ్వరి గారు చనిపోయిన తర్వాత ఆయన ఎంతో నమ్మకంగా దేవుని ఎవరో వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు మెచ్చుకుంటారని కాదు, కానీ దేవుడికి లెక్క చెప్పాలి. ముఖ్యంగా సైతాను అనేక మందిని పాడు చేస్తాం, అభ్యంతరాలు పెట్టి దూరపరిచి వాడు సైతాన్ని విభజించి పాలించే సూత్రం అన్నమాట. విభేదాలు కలుగు చేసి కదా, ఐక్యమత్యమే బలం. ఐక్యత పోతే కదా, మనకి 5 ఏళ్ళు బాగా చక్కగా ఉంటే ఏదైనా గట్టిగా పట్టుకోవాలి. లేదా కొన్ని వంకటలు ఏం చేయకో మనకు అంత పట్టుకోండి. అలాగే ఐక్యమత్యాన్ని చెడగొట్టి సంఘాల్లో కానీ సహోదరుల్లో కానీ విభేదాలు కలుగు చేసి సైతాన్ని బలహీనపరిచిద్ది అన్నమాట. కాబట్టి మనం అలాగా ఆ పాడి లేకపోతే దేవుడు దూరం అయిపోయి అభ్యంతరం పడేటువంటి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రయాసపడాలి. ప్రభు ఎలాంటి ప్రేమ చూపెట్టాడో, ప్రభు ఎలాగ ప్రభు చూపెట్టాడో అవన్నీ మనం తెలియజేసి ప్రభు కొరకు సంపాదించాలి. సాధు సుందర్ సింగ్ గారు ఉన్న దినాల్లో ఒక కుర్రోడితో అన్నాడంటే, అబ్బాయి దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడా అన్నాడు. ఆయన ఎవరిని ప్రేమించడానికి, నా ముక్కు మొహం ఆయన తెలియదు, ఆయన ముక్కు మొహం నాకు తెలియదు, ఆయన ప్రేమించడం ఏంటి అంటే లేదు కొంతమందికి కొన్నిట్లోనే ప్రావీణ్యత ఉంటుంది, బాగా చదువుతారు అంటే ఆటలు వాడ వల్ల కాదు. కొంతమంది ఆటల్లో బాగా రాణిస్తారు, చదువు అసలు రాదు, ఒక్కొక్కటి. కానీ దేవుడు నీకు అన్ని రంగాల్లో ఆ ఆధిక్యత ఇచ్చాడు, మంచి దీన్ని ఇచ్చాడు అని చెప్పినప్పుడు లేదు మా అమ్మ మా నాన్న తెలివి గల వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళు మంచి దేహదారుడ్యం గల వాళ్ళు అంటే నాకు ఆరోగ్యం ఉంది ఇలా చెప్పుకొస్తున్నాడు. లేదు ఒకవేళ నీ ఏదన్నా కూడా దేవుడి కాపుదల లేకపోతే ఎప్పుడూ అయిపోయాడు, నువ్వు కానీ నేను కానీ. దేవుడు ఎంతో భద్రంగా కాపాడబట్టి యాక్సిడెంట్లు కానీ ప్రమాదాలు మరొకటి అని చెప్తే అతను పెద్ద మనస్కరించలేదంట అన్నమాట. సరే ఆయన కొరకు ప్రార్థన చేశాను. ఆ కుర్రోడు నిద్రపోయేటప్పుడు కల్లో గతంలో దేవుడు చేసినటువంటి కల్లో కనపడింది. ఏంటి, ఒకసారి ఆయన వెళ్తూ ఉంటే ఒక పాము కాటు వేయడానికి 2 చీరలు కనబడదు, వేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ దగ్గర రాగానే మెరుపులు మెరిసినాయి ఆకాశం. ఒక పాము ఇట్లా పడగెట్టుకుందట, కానీ దాని కాటేకుడు గొంతు గట్టి ఒక చెయ్యి కొట్టుకొని ఉన్నాడు. ఆ చెయ్యిలో సిలువలో పోయిన గాయం చూశాడు. అలాగే ఒకసారి నేను ఆడుకుంటూ డాబా మీద పడిపోయాడు. మరి ఆ పెట్టబోడలేదు ఏమో పడిపోతే మరి ఆ నడుంగిడు కదిలిపోవాల్సింది, లేదా కాళ్ళు చేతి ఎరగాల్సింది, ఏమీ లేకుండా 2 చేతులు మనకు ఆ బాల్ క్యాచ్ చేసినట్టు పట్టుకొని దించారు. ఆ 2 చేతుల్లో గాయాలు చూశాడు.
అప్పుడు భక్తుడు చెప్పినటువంటి ఆ మాటలు జ్ఞాపకం వచ్చి, అరే దేవుడు ఎంత దయగలిగినటువంటి వాడు, నా ముక్కు మొహం ఆయనకు తెలియదు అనుకున్నాను, లేదా ఆయన ముక్కు మొహం నాకు తెలియదు, ఆయన ఎవరు అని అనుకున్నా కానీ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీ ఎడల కృప చూపుతున్నానని చెప్పాడు దేవుడు. కాబట్టి ఆ విషసర్పం కలగకుండా, అలాంటి విపత్తు జరగకుండా, ప్రమాదం జరగకుండా దేవుడు ఎంత భద్రం కాపాడాడు, కంటి పాపలాగా కాపాడాడని గ్రహించి అప్పుడు అప్పుడు ప్రభువుని తెలుసుకున్నాడు. అలాగే మనం కూడా ఒకప్పుడు ప్రార్థనకు వచ్చి దూరం అయిపోయి ఏదైనా కానీ ఏ కారణం వల్ల కానీ ఉన్నటువంటి వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు. వారి కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. తర్వాత ప్రయాసపడాలి. వారితో దేవుని గురించి చెప్పి, లేదా సహోదర ఒకప్పుడు ఎలాంటిది ఉన్నావు, ఏంటి ఇలాగైపోయావు, ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా ఉండి ఏంటి అని వారి కొరకు ప్రయాసపడాలి. సైతాన్ని ఒక్కొక్కరు బలంగా పట్టింది. ఇదివరకు దేవుని సేవకులు ఒక విషయం చెబుతుండేవాడు. ఒక అతను ఉండేవాడు, కుర్రాడు, రిక్షా దొక్కునేవాడు. సేవకులు ఖాళీగా ఉంటే, ఏంటంటే గారు ఖాళీగా ఉన్నది, ఏం మీటింగ్ లేదా, లేదా, అయితే రండి అక్కడికి వెళ్ళి కృష్ణుడికి వాకింగ్ చేయడం, ఇగో ఈ ప్రాంతం ఈ చేసి ఏమి లేదు, అక్కడికి వెళ్ళి వాకింగ్ చేయడం రండి అని ఆయనే రిక్షా ఎక్కించుకుని వెళ్ళేవాడు. అప్పుడు ఈడూరు బాబు రెస్ట్లా, అప్పుడు అసలే మీటింగ్ తిరిగి వస్తే ఈడేది రెస్ట్లా అనుకునేవాడు. అలాగా ఆ బుద్ధి తీసుకెళ్ళేవాడు. సరే, దేవుని సేవకులకి ఇచ్చిన తలంతులు బట్టి చక్కగా పాట పాడి వాకింగ్ చెప్పి అలాగా వచ్చేవాడు. ఆ రిక్షాకు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు కదా. అయ్యారు ఏంటంటే డబ్బులు ఇస్తానంటే మనం వచ్చింది సువార్త చెప్పడానికి, ప్రభు ప్రేమ చెప్పడానికి, దాన్ని తీసుకునేవాడు కదా. ఎంతో ఆసక్తి ఉండేవాడు. అలాంటి వాడు తాగుబోతైపోయాడు. అసలు ఎప్పుడు చెబుతుండేవాడు దేవుని సార్ అట్లా అవుతాడని కళ్ళ కూడా అనుకోలేదు నేను. కొత్తగా పెళ్ళి అయిందంట, వాడు అక్క కూతుండేవాళ్ళు చేసుకున్నాడంట. మరి అప్పుడు ఈ కూల్ డ్రింక్స్ లేవు, వాడు బాగా వేడి చేసిందంట. ఆడబాబు కూడా తాగుబోతాడంట. ఆయన అన్నంటారు, అబ్బాయి ఈ కళ్ళు ఎర్రగా చింతనుప్పుల్లాగా తయారని పోతాడు, కళ్ళు తాగితే అవన్నీ పోతాయని చెప్పి ఏం చెప్పాడే మొత్తం తెచ్చిచ్చే తాగడం సత్యదాకా అట్ట ఎన్నో చెప్పు. అలా కొంతమంది బలంగా పడుతుంటాయి. అయినా కూడా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. విసుగగా ప్రార్థన చేసి ప్రయాసపడితే ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బ కొట్టినా సరే తిప్పుతాడని చెప్పారు. కాబట్టి పౌలు యొక్క భారం మనం చూస్తే ఇంకా అనేక స్థలాల్లో సువార్త ప్రకటించకుండా ఎంతోమందికి బైబిళ్ళు, ఎంతోమందికి అసలు దేవుని గురించి చెప్పేవాడు. ఎవరు మనం పాట పాడేవాడు కదా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. కాసుపోస్తుగా 100 కోట్ల మంది ఆ దేవుని గురించి విన్నటువంటి వాడు ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. మరి అలాంటి వారికి మనం దేవుణ్ణి తెలుసుకున్నాం, లేకపోతే ఇన్నేళ్ళు అయిందని కథలు చెప్పుకుంటూ కూర్చొని సరిపోద్దా? ప్రయాసపడి వారికి ప్రభు యొక్క ప్రేమను చెప్పేవారు ఉండాలి. అలాగే వారి కొరకు ప్రయాసపడి ఆ మిషనరీలు వారందరూ ఆ చల్లటి దేశంలో మంచి వాతావరణం విడిచిపెట్టి ఇగో ఈ ఎండకి ఇలాంటి ప్రాంతాలకు వచ్చి ప్రయాస దేనికోసం? ఆత్మను సంపాదిద్దాం. సైతాండేమో వాళ్ళ మీద దాడి చేసి విలియం కేరీని గురించి మనం చదువుతున్నాం కదా. ఆయన ప్రయాసపడి విగ్రహారాధన దేశం, ఆ ప్రభు ప్రేమను చెప్పాలని వస్తే ఆయన భార్య సిక్కయి పిల్లలు చచ్చిపోయి అక్కడ పాచేసేవాడు కూడా ఆయనే గుండ తీసి పాచేసుకున్నాడు. చదువుతూ ఉంటే ఇంత ప్రయాసపడ్డారా భక్తులు? దేనికి? మంచి పేరు చెప్పుకుంటారు కదా, ఫలానా విల్లింగ్ కేర్ గారు అట్లా అన్ని కాదు. మరలా వెనుక నాగడిపై చేపెట్టి వెలుగుతోటి తిరుగువాడు నా రాజ్యంలో పాత్రుడు కాదు. మళ్ళా తిరిగి నా దేశానికి వెళ్తాను, ఈ హిందూ దేశం వాతావరణం పర్లేదని చెప్పలేదు, కానీ దేవునికి మహిమ కలగాలి అలాగే ఉన్నారు, ప్రయాసపడ్డారు. కాబట్టి పౌలు యొక్క భారం కూడా క్రీస్తు నామం ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి, ఇవో ప్రాణాపాయం వచ్చినా మరుకోటి వచ్చినా లెక్క చేయక వెనుకకు జరగక అలాగా గురి అందుకు పరిగెత్తారు. అలాగ ప్రభు మహిమ రావాలి. ఇక్కడ ప్రభువు కోసం ఇదివరకు దేవుని సేవకు నేను చిన్నవాడుకున్నప్పుడు
పరిచయం చేస్తున్నారు. మీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం ప్రార్థన చేశాడు? ప్రభావం చక్కగా వాడుకో నన్ను, లేకపోతే ప్రసంగానికి ముగ్ధులై ఆ పని చెప్పాడు ఈయన ఇంకోసారి అట్లానే వాడు కాదు. ప్రభా అక్కడ నీ యొక్క శక్తిని చూడాలి. ఇవో నేను వెళ్ళే స్థలంలో ఇవో దేవుడు శక్తి కలిగిన వాడు, దయ్యాలు పోతాయి, రోగాలు బాగుపడతాయి అని తెలుసుకోవాలని ప్రార్థన చేసి వెళ్ళేవాడు. నిజంగానే అలాగా ఆ వాక్యం చెప్పేటప్పుడే దయ్యాలు బయటపడటం, లేదా రోగులు బాగుపడటం, అలాగే అనేకమంది పరిగెత్తుకుంటా దేవుని సన్నిధికి వచ్చి ఇగో ఈ ప్రాంతం అంతా సహవాసం విస్తరించడానికి అలాంటి ప్రార్థన యోధులను పౌలు అనే ఆసక్తి కలిగి హృదయం ఆ భారం కలిగి క్రీస్తు నామం మెరగని చోట్ల సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడిని ఉండి అలాగ ప్రకటించాను, అలాగ ప్రయాసపడ్డాను, ఇలాగ సంఘాలు పెట్టాను. ఎన్నో ఇదిగా సైతాన్ని ఎన్నో దాడులు చేసి అయినా వాటిని లెక్క చేయకుండా ప్రభువుకి మహిమ రావాలి, ప్రభువుని కనపరచాలి, ప్రభు కొరకు ప్రాణం పెట్టినా సరేగా. ఎవరికి దేవుని సేవకుల విషయం చెబుతుండేవాడు, వాక్యం చెబుతున్నాడు, ఆత్మతో చెబుతూ కొంట పొలం ఉందని విడిచిపడి జాగ్రత్త. చాలా పవర్ఫుల్గా ఉండేది మెసేజ్. మరి ఆ ప్యాకెట్ ఆడేవాడు ఎందుకు విన్నాడు? ఆ ప్యాకెట్ ఆడుకునేవాడు ఈ మాట, ఈ మైకులో చెప్పే మాట ఎందుకు అన్నాడు? రే ఎవడు రాడు ఎక్కడుండో వచ్చి కొంట పొలం కూడా అన్నాడు. ఆ ఊళ్ళో ఆడికానంట కొంట పొలం ఉంది, ఎవరికి లేదా? ఎవడు రాడు ఇంత మైకులో నన్ను అంటాడని ఆ ప్యాకెట్ అక్కడ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే కేకలేసి ఎవరు ఎక్కడి నుండి వచ్చాడు చెప్పుకునేవాడు. చెప్పుకోక కొంట పొలం ఉన్నవాడు అదిరిపడదు, కేకేస్తాను, ఎన్ని గుండెలు లేదు, ఇక్కడ నేను పాచేసినా అడిగేవాడు లేడని చాలా పోస్తూ వచ్చాను. అప్పుడు ఏవేలు గారు, యేసుదాస్ గారు ఇలా ఎవరో తాగి వస్తున్నాడు, మీరు స్టేజ్ దిగండి. అయిందంటే సచ్చినా సరే దిగే పని ఆడుకు భయపడి స్టేజ్ దిగ కమాన రే ఎవరు రమ్మా అని పొలుగు ఏదో తీసుకొచ్చాను, నువ్వు చేసేస్తాను, కమాన్ రమ్మన్నాడు. వీడు భయపడుతున్నాడు, ఆయన సింహం గుండెలాంటి అలా ఉంటే అలా వచ్చి ఇసిరేస్తే ఇట్లా అని అంతే వెనక్కి భయపడి పెరాల్సి పక్షవాతం వచ్చింది.